హలో అండి. ఎలా ఉన్నారు? మొన్నైతే నిమ్మకాయలు మార్కెట్‌లో బాగా రేట్ కొంచెం తక్కువగా అనిపించినియి. ఇంక 10కి 10 కాయలిచ్చారు. 10 కంటే రూ. 10కి. ఇంక సర్లే అని తీసుకొచ్చాను. బానే ఉన్నాయి కాయలు రసంగా. ఇంక పచ్చడన్నా పెడదామని ఎప్పుడన్నా పొద్దున్నే ఒక నిమ్మకాయ బద్దేసుకొని, ఒక ముద్ద అన్నంలో తింటే పైత్యం అంతా విరిగిపోతది కడుపులో. ఇంకెప్పుడన్నా నోరు బాలేనప్పుడు, ఏదన్నా అలాంటప్పుడు బాగా పనిచేస్తది నిమ్మకాయ పచ్చడి. పిల్లోళ్ళైనా, పెద్దోళ్ళైనా ఒక బద్ద నోట్లో ఏసుకుంటే బాగా నోరంతా బాగొచ్చేసిద్ది. ఇంకా జ్వరం వచ్చినప్పుడు, అలాంటప్పుడు. అందు గురించి ఎప్పుడూ కొన్ని కాయలు పెట్టి అక్కడ పెట్టుకుంటాను. ఎక్కువ పెట్టను. నల్లగా అయిపోద్ది పచ్చడి. మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళా ఒక 10 కాయలు పెట్టుకుంటుంటాను. ఇగో ఊరిన తర్వాత పచ్చడి అయితే ఇలాగొచ్చింది. బాగా ఊరిపోయింది. సీసా నిండుగా ఉండే ఇప్పుడు సగం అయ్యింది. ఇంకొక ముద్ద అన్నంలో వేసుకొని కొంచెం కారం కావాలంటే మనం కలుపుకోవచ్చు. కలిపి తాలింపు పెట్టుకోవచ్చు. మేమైతే ఇలాగే తింటాము. మా సైడ్ ఇలాగే పెడతారు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.